అందరికీ నమస్కారం. వైఎస్ఆర్‌సీపీ పార్టీ మామూలుగా అంటే అమరావతికి రివర్స్ అన్నట్లు కూడా ఎవరైనా అనుకుంటారు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి కాదు అని ఫుల్ స్టాప్ కూడా పడుతుంది. ఏంటసలు ఇష్యూ? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకే. సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు 2019 నుంచి 24 మధ్యలో అమరావతి రైతులు పిచ్చెక్కి రోడ్లెంబడి తిరిగారు. అటు తిరుపతి వెంకన్న దేవాలయం నుంచి ఇటు ఉత్తరాంధ్ర బార్డర్ ఇచ్చాపురం వరకు కూడా కాలినడకన ర్యాలీగా వెళుతూ దేవుడి రథాలతో నడిపించుకుంటూ మేము ఆర్నెస్లు శ్రమించి మా భూములు దానం చేసిన అమరావతికి ఈరోజు కావాలని ఒక వ్యక్తి మీద కక్షతో అమరావతి కట్టట్లేదు అని చెప్పి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఏ అభివృద్ధి చేయకుండా పైపెచ్చు ప్రజావేదిక ఒక బిల్డింగ్ కడితే దాన్ని కూలగొట్టడమే కాకుండా కొన్ని దాని అక్కడున్న పెలుసులు పెచ్చులు తీసారా? ఆ గోడలు విరిగిపోయిన ఇటుక బెడ్డలు తీయలే. ఆ విధంగా ఆ రోడ్ల నుంచే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు కాబట్టి ఆయన చూడాలి, చూసి కుళ్ళుతో ఏడవాలి. అది అక్కడ వైసీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. లేకపోతే కూలగొట్టేసిన అక్కడ క్లియర్ చేసి వచ్చు కదా, చేసి ఇంకేదో కట్టడమో లేదంటే క్లీన్ చేసి వచ్చు కదా, ఎందుకు తీయలేదు? అంటే అంత కడుపు మంట అవసరమా? అంత ఫీలింగ్ బయటపడిపోయేంత ఫీలింగ్ అవసరమా? ఏంటి ఆయన చేసిన నేరం? ఎందుకు అంత కక్ష? పోను ఆ వ్యక్తి మీద మీకు అంత కక్ష ఉంటే రాజకీయంగా తేల్చుకోండి, సత్తా నిరూపించుకోండి. ప్రజలందరికీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? అంటే ఆ వ్యక్తిని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రజలందరిని ఇబ్బంది పెడతావా? లేకపోతే ఎవడైనా సరే గెలుపు ఓటములు సహజం. సరే, ప్రజలు ఈసారి కూటమికి పట్టం కట్టారు, మళ్ళీ మనం మా తప్పిదాలు తెలుసుకొని మళ్ళీ వస్తామని ఏదో చెప్పాలి. అరే, ఈ అన్నదమ్ములు అక్కచెల్లి ప్రేమలు ఏమయ్యాయి? నేను ఇచ్చిన డబ్బులను దొబ్బేశారే, ఈ డబ్బులను దొబ్బేసి ఏం చేశారు, నాకు వేయలేదే, ఇలా మాట్లాడతాడు ఎవరైనా? అంటే అదే డైరెక్ట్గా మాట్లాడదు కానీ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ఎవరైనా. పైపెచ్చు 14 నుంచి 19 మధ్యలో అమరావతికి మేము సపోర్టే అంటూనే 19 రాగానే ఒక్కసారి విషయం కక్కారు. 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు అని. ఇప్పుడు ఏ ఒక్కటైనా చేశారా? విశాఖపట్నంలో 2014-15 టైంలో అప్పటికి ఇంకా అసెంబ్లీ కట్టకపోతే అమరావతిలో అప్పుడు ఏం చేశారు? ఆంధ్ర యూనివర్సిటీలో, ఇంజనీరింగ్ కాలేజీలోనో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లోనో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏదో నిర్వహించారుగా చంద్రబాబు నాయుడు గారు. మీకు నిజంగా వైజాగ్ క్యాపిటల్ అవ్వాలనుకుంటే అక్కడ వెళ్ళి నిర్వహించవచ్చు కదా. లేదు, మీకు వైజాగ్ క్యాపిటల్ అమరావతి ఇష్టం లేదనుకుంటే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఎందుకున్నారు? ఇన్ని సాక్ష్యాలు ఇంత విధంగా స్పష్టంగా కనబడుతుంటే మళ్ళీ ఇప్పుడు ఈయన మిథున్ రెడ్డి గారు వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదే అంటే ఇవి లిక్కర్ స్కామ్స్ కేసులు నడుస్తున్నాయన్నా, లేదా ప్రజలందరూ అమరావతికి యాక్సెప్ట్గా ఉన్నారు కాబట్టి మనం ఇప్పటికైనా మారి అటు వెళ్దామని ఆలోచించారు. అలా ఆలోచిస్తే సంతోషమే. రాజకీయ బుద్ధులు ఉన్నాయని సంతోషిస్తాం మేమైతే. అంటే రాజకీయం అదే, ప్రజలకు ఏది ఇష్టమో అది చేయాలి కదా. లేదు, మా ఇష్టం, మేము 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, మనల్ని ఎవ్వడు పేకలేడు, ఖండాంతరాల అవతలు ఉన్నా వాడిని తీసుకొస్తాం రప్ప ఏంటండి అది? మాట్లాడే తీరు కూడా తెలియకపోతే ఎలా సార్? ఎవడు సలహా ఇవ్వడా, ఎవడు చెప్పడా? అంటే జాలేస్తుంది కూడా వాళ్ళు చూస్తే. కనీసం ఇప్పుడు కొంతమంది చూడండి, ఏదో ఒక అవార్డు వస్తే చాలు, మన పర్ఫార్మెన్స్కి ఆ అవార్డు చాలా తక్కువే, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారని బిల్డప్ ఇస్తుంటారు కొంతమంది, పేర్లు అనవసరం. అలాగా ఏదో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి, చాలా ఆచితూచి అడుగు వేయాలి. అన్ని కళ్ళు మన మీద ఉంటాయి. అలాంటిది ఏం కాదు, మనల్ని ఎవడ నేను నిజాం నవాబుకే తోక ముడిచి పంపించేశారే పటేల్ గారు వచ్చి. మరి అంతకన్నా ఇది ప్రజాస్వామ్యం ఎవడు? ఇందిరాగాంధీ గారు, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళకే ఓటమి తప్పలేదు. ఓడించిన చరిత్రగా ప్రజాస్వామ్యం అంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఇట్లా ఈ ట్రాక్ లోకి వస్తే ప్రజలు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా అన్న థాట్ తోటి ఉన్నారు అనుకోవచ్చు సార్. మొన్న కూడా ఎవరో ఒక లీడర్ ఇదే సందర్భంగా అలా వస్తే సంతోషమే. కొంచెం అదే అంటున్నాను, అలా వస్తే కొంచెం రాజకీయంగా తెలివి వచ్చి అనుకుంటాను నేను. అలా లేకుండా లేదు మళ్ళీ మేము వచ్చావు, మళ్ళీ వస్తే ఎవరు నమ్ముతాడు? అమ్మో అసలు రాడండి, ఈ కాన్సెప్ట్ పెట్టద్దు. మళ్ళీగా అని వస్తే అంటే ఇప్పటికే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని ఏమన్నాలో డాష్ మీరే ఫిల్ చేసుకోండి. ఎవడు తినలేదు అంటే మనుషుల మైండ్ సెట్ని మార్చేశారు వైసీపీ ప్రభుత్వం. అంటే దొంగతనం ఎవడైనా చేయొచ్చు, అవినీతి ఎవడైనా చేయొచ్చు,
స్వామివారి లడ్డూ కల్తీ చేసిన వాళ్ళు, స్వామివారి పట్టు వస్త్రాలు కల్తీ చేసిన వాళ్ళు, స్వామివారి టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఇంక దేనికి చేయరు చెప్పండి. సో అంతగా అంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా మరి దేనికి భయపడతారు వాళ్ళు చెప్పండి. మహా అయితే జైలుకి వెళ్ళి వస్తే ఏదో స్వతంత్ర సమరయోధులు అప్పట్లో బాగా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తే ఎంత గర్వంగా అందరికీ అభివాదం చేశారో అలా చేస్తున్నారు వీళ్ళు. జైలుకి వెళ్ళినప్పుడు కూడా రప్పరప్ప అంట. సో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో ఏదైతే చట్టం చేయబోతుందో రేపు పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, అమ్మ నాయన చట్టం చేసేస్తే మనం అనుకున్నా ఇంకా మార్చడం అవ్వదు, అప్పుడు 3 రాజధానులు, గేములు, ఊరికే ప్లాన్ చేయడం ఇవన్నీ అవ్వవు, అందుకని చెప్పి మళ్ళీ గేర్ మార్చారు అంతే. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు మిథున్ రెడ్డి గారు కూడా? ఇంతకుముందు కూడా అలా ఎంపీగానే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు మీ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన వ్యతిరేకం కాదు అని? ఇప్పుడు ఎందుకు కొత్త పాట అందుకుంటున్నారు? అందుకే కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, ఏమాత్రం ఎప్పుడు నుంచి గుంటనక్కలాగా వీళ్ళు ఉసుగొలుపుతూ విడగొడదామా, కూటమిని విడగొడితే మనం మళ్ళీ నెక్స్ట్ 2029 గవర్నమెంట్ మందే వచ్చేస్తుందని ఆలోచనలో ఉన్నారు. కానీ కూటమి ఆ ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే క్లియర్గా మన విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పారు, కూటమి కానీ ఇలాగే ఉంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం కల్లా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడుగా. కూటమి ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక మిత్రుడు చెప్పారండి, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీము ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల పైన అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన అనే దాని మీద ఒక సర్వే చేయించుకున్నారట వాళ్ళే. అంటే ఏమాత్రం ఆ సర్వేలో ఆల్మోస్ట్ 60 to 70% పాజిటివ్గానే వచ్చిందంట. ఎవరు ప్రభుత్వం మారాలని కోరుకోవట్లే. అందరూ 60 to 70 కూడా ఏమంటే, అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 ఏళ్ళు ఉంటే రాష్ట్రం సెట్ అయిపోద్ది, కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అయితే స్టేట్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది అనే చెప్పారట చాలామంది. అది వీళ్ళే సర్వే చేయించారుగా, బయటికి చెప్పుకోలేకపోతారు, కక్కలేక మింగలేక అలాగా కాముగా మేము అమరావతికి సపోర్టే, మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం చెప్పలేదే. వ్యతిరేకం కాకపోతే అంత హింస పెట్టాలి ఎందుకు? మీరు బయటకు వస్తే బారికేడ్లు పెట్టుకోవడం ఎందుకు? మీరు బయటకు వస్తే చెట్లు నరికేయడం ఎందుకు? భయం అయితే ఉందిగా, అమ్మో రైతులు అటాక్ చేస్తారేమో, రైతులు రాస్తారోకో చేస్తారేమో అని భయంకి బారికేడ్లు పెట్టేసి, దారి పొడవునా చెట్లు కొట్టేసి, 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్లో వెళ్ళి, ఎందుకా భయం అండి? ఎందుకంత భయం బతుకు చెప్పండి కదా. సో అంటే ఇవన్నీ వాస్తవాలే, ఏదో ఫేవర్గా మాట్లాడుతున్నామో లేదంటే కించపరిచేలా మాట్లాడుతున్నామో అనుకోవద్దు, ఇవన్నీ వాస్తవాలే కదా. ఇప్పుడు ఎవరో మిథున్ రెడ్డి గారు వచ్చేసి, విజయసాయిరెడ్డి గారు వచ్చేసి, లేదే మేము 3 రాజధానులు అంటే డెవలప్ ఏం చేశారా? వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, విజయవాడలో కానీ ఒక్కటంటే ఒకటైనా కట్టారా? ఒక్క డెవలప్మెంట్ చూపించారు? మాట్లాడితే ఆ కృష్ణపట్నం పోర్టు, అలా మచిలీపట్నం, ఇవే ఆ పోర్టుకి రోడ్డు వేశారు కదా, అదే డెవలప్, అంతే, ఇంకేం లేదు. మేము బటన్ నొక్కుతున్నాం, మీకు చిల్లర ఇస్తున్నాం, మీరు అలాగే బతకండి, మేము ఎలాగ ఉంటాం, మీరు అందరూ అక్కడే ఉండండి, అదే కాన్సెప్ట్. మరి ఇంకా రిలీజ్ అవ్వని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ 2 నమస్కారాలు, తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.